అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మోనికా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఓఆర్ఎస్ వర్సెస్ ఓఆర్ఎస్ఎల్. సో చాలా మంది డిహైడ్రేషన్ అయినా, వొమిటింగ్స్ అయినా, డయేరియా అయినా ఇమీడియట్గా చేసే పని ఏంటంటే ఓఆర్ఎస్ తీసుకోవడం. కానీ మీరు తీసుకుంటున్న ఓఆర్ఎస్ కరెక్టేనా? సో జనరల్గా మీరు ఫార్మసీకి వెళ్ళి ఓఆర్ఎస్ ఇవ్వండి అంటే ఇమీడియట్గా మీకు ఇచ్చే ఓఆర్ఎస్ ఈ టెట్రాప్యాక్స్. సో ఈ టెట్రాప్యాక్స్లో ఉండే ఓఆర్ఎస్కి ఈ సాషెట్లో ఉండే ఓఆర్ఎస్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఓఆర్ఎస్ అనేది ఒక WHO రికమెండ్ చేసిన ఫార్ములాని బేస్ అయి తయారు చేసే ఒక ప్రోడక్ట్ అనమాట. జనరల్గా డయేరియా వచ్చినా, వామిటింగ్స్ వచ్చినా మన బాడీలో ఉండే సాల్ట్స్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో మన బాడీలో ఒక కంటెంట్ ఆఫ్ వాటర్ లెవెల్ మెయింటైన్ అవ్వాలి కదా. డయేరియా కానీ, మోషన్స్ కానీ అయ్యేటప్పుడు, వామిటింగ్స్ కానీ అయ్యేటప్పుడు ఆ వాటర్ లెవెల్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో దాన్ని మళ్ళీ మనం పెంపొందించడానికి బయట సైడ్ నుంచి తీసుకునే ఒకటి ఈ ఓఆర్ఎస్ అనమాట. సో ఆ WHO రికమెండేషన్ ప్రకారంగా ఉండే ఓఆర్ఎస్ మాత్రమే మీరు ఆ టైంలో తీసుకోవాలి. అది వాలెట్ ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ, లేకపోతే ఎలక్ట్రోలైట్ ప్యాకెట్ కానీ, ఏదైనా WHO రికమెండెడ్ అని రాసింది మాత్రమే మీరు తీసుకోవాలి. సో దాన్ని ఎలా తీసుకోవాలి? ఒక మీడియం గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక సాషెట్ని మిక్స్ చేసుకొని అది మీరు తాగితే మీకు ఇమీడియట్గా ఎనర్జీ అనేది వస్తుంది. బట్ ఇది ఒరిజినల్ ఓఆర్ఎస్ కాదండి, ఇది WHO రికమెండేషన్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఈ డ్రింక్ పైనే రాసుంటుంది ఇట్ ఈస్ నాట్ అన్ ఓఆర్ఎస్ అని. సో మీరు ఎప్పుడైనా ఓఆర్ఎస్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దాని మీద ఏమని రాస్తుందో కూడా ఒకసారి చదవాలి. అది WHO రికమెండెడ్ అయితేనే తీసుకోవాలి. అండ్ చాలా మంది పేరెంట్స్ కూడా పిల్లలకి ఎండగా ఉన్నప్పుడు జనరల్గా వచ్చే నీరసానికి కానీ, డయేరియాకి కానీ, వామిటింగ్స్ కానీ ఈ ఓఆర్ఎస్ ఇస్తున్నారు. సో అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. బేబీ ఒకవేళ బాగా డీహైడ్రేటెడ్గా ఉన్నా ఇమీడియట్గా మీరు కిడ్స్ ఓఆర్ఎస్ని ఇవ్వండి. వాటర్ ఎక్కువగా పట్టండి, కోకోనట్ వాటర్ పట్టండి. ఇన్ కేస్ అప్పటికి కూడా బేబీ డీహైడ్రేషన్ తగ్గట్లేదు అంటే ఇమీడియట్గా మీరు మెడికల్ హెల్ప్ని సీక్ చేయాలి. ఓకేనా? వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఓఆర్ఎస్ తీసుకోవడం మీకు ఇష్టం లేదు అంటే యూ కెన్ టేక్ కోకోనట్ వాటర్ కూడా, అంటే కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు. అది కూడా ఎలక్ట్రోలైట్ రిచ్ డ్రింక్. సో దానిలో కూడా మనకు కావాల్సిన సోడియం పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు కోకోనట్ వాటర్ని కూడా తాగొచ్చు. ఆల్టర్నేటివ్స్ ఏంటి ఓఆర్ఎస్కి అంటే కోకోనట్ వాటర్, దాంతోపాటు మజ్జిగ, దాంతోపాటు ఎక్కువగా నీళ్ళు కూడా తీసుకోవాలి. సో సమ్మర్ టైం కదా, చాలామంది డిహైడ్రేషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరు ఎక్కువగా వాటర్ తీసుకోండి, ఇండోర్స్లో ఉండండి. దాంతోపాటు నీరసంగా ఉన్న, డయేరియాగా ఉన్న ఇమీడియట్గా మీరు తీసుకోండి ఓఆర్ఎస్ మాత్రమే. కానీ ఈ ప్యాకెట్స్ని ప్రిఫర్ చేయదు. దీంట్లో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్. థ్యాంక్ యూ.